డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా కాకినాడ నగరంలో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తల అప్పారావు ఆధ్వర్యంలో భారీ ఎత్తున అంబేద్కర్ మేలుకొలుపు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, సమాజంలో అన్ని వర్గాలకు న్యాయం, శాంతి, సమానత్వం, సోదరభావం నెలకొల్పడంలో అంబేద్కర్ పాత్ర అపారమని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక వర్గానికి, ఒక రాష్ట్రానికి, దేశానికి నాయకుడు కాదని యావత్ ప్రపంచానికే మార్గదర్శకుడన్నారు. అంబేద్కర్ ఆశయాలను, ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వమని, ముఖ్యంగా యువకులు అంబేద్కర్ బాటలో నడిచి విద్యను ఆయుధంగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ కో కన్వీనర్ కటకంశెట్టి బాబి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా ర్యాలీని నిర్వహించిన అప్పారావును అభినందించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజన సంఘాలు, సాంప్రదాయ డప్పు కళాకారులు, గారడీ నృత్యాలతో, మహిళలు, యువకులు నీలిరంగు దుస్తులతో అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ కాకినాడ నగరం భానుగుడి సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా ఇంద్రపాలెం అంబేద్కర్ కాంస్య విగ్రహం వరకు ఈ ర్యాలీ జైభీం నినాదాలతో సాగింది. 14వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. ఈ రోజున మా కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులందరూ కలిసి, అదేవిధంగా రాష్ట్ర ఎస్ఎస్ఎల్ డైరెక్టర్ కొల్లాబొత్తల అప్పారావు ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ కార్యక్రమానికి అమలాపురం ఎమ్మెల్యే సోదరులు ఐతాబత్తుల ఆనందరావు చేశారు. వారికి, కటకంశెట్టి బాబీ గారికి, ఇతర నాయకులకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వారికి ఈ రోజున ఒక గొప్ప నాయకుడి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా కార్యక్రమాల్లో పాల్గొంటాం, కానీ ఒక గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ప్రపంచం మెచ్చిన నాయకుడు, మన దేశం కాదు ప్రపంచం మెచ్చిన నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక గొప్ప నాయకుడు కార్యక్రమంలో పాల్గొన్నాం. ఈ రోజున చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది. ఈరోజండి ఈ రాష్ట్రంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతోమంది పరిపాలన చేశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఎంతోమంది ముఖ్యమంత్రులు అయినప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కానీ, ఆలోచన విధానం కానీ ముందు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే గర్వంగా ఈ మాట చెప్పవలసి వస్తుందండి. నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు గతంలో కూడా ఎస్సీసీఎల్ నిధులు ఇచ్చేవారండి, దానికి చట్టబద్ధత లేదండి. ఒక గొప్ప రాజ్యాంగాన్ని రాసి దానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల హక్కుల్ని పెట్టి, అలాగే ప్రజలందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కును పెట్టి ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు వర్ధిల్లేలాగా నడుస్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఒక ఆంధ్రప్రదేశ్కో, ఒక భారతదేశానికో పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ ఈవేళ పయనిస్తున్నారు. చైనాలో 400 అడుగుల విగ్రహాన్ని చైనా దేశం పెడుతుంది. అన్ని దేశాలు ఆయన విగ్రహాలు పెడుతున్నాయి. ఎందుకు పెడుతున్నాయంటే ఆయన ఒక జ్ఞాని, ఆయన ఒక ప్రపంచ మేధావి, ఆయన ఒక సంఘ సంస్కర్త, ఆయన ఒక అవతార పురుషుడు. కాబట్టి ప్రపంచమంతా అంబేద్కర్ గారి ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచ ప్రజలందరూ అంబేద్కర్ సిద్ధాంతాలను తీసుకుని ప్రజలు అన్నదమ్ముల్లాగా ఎలా కలిసి ఉండాలో దాన్ని వేళ ప్రపంచం మొత్తం అమలు చేయడానికి అంబేద్కర్ని వేళ ముందు తీసుకెళ్తున్నారు. అలాంటి సౌభ్రాతృత్వం, అన్ని కులాలు కలిసి ఉండేలాగా, అన్ని కులాలు కలిసి ప్రయాణం చేసేలాగా, పరిపాలించుకునేలాగా ఈవేళ ఈ దేశం ముందుకు వెళ్తుందంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వేసిన బీజం, ఆయన చేసిన పోరాటం, ఆయన ఆశించినటువంటి సమాజం మాత్రమే తెలియజేసుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని సందర్భంగా రేపు 14వ తారీఖున వారి జయంతి సందర్భంగా ముందుగా మేలు కొలుపు ర్యాలీ అని చెప్పి కాకినాడలో ప్రారంభించడం జరిగింది. ఈ కాకినాడ జిల్లాలో మన కోనసీమలో చూసుకున్నట్టు ఎస్సీ రిజర్వేషన్లు 3 ఎంపీ ఉన్నారు. మా కాకినాడ జిల్లాలో ఎస్సీ రిజర్వేషన్ లేదు, త్వరలో అవుతుంది. కానీ అప్పటి వరకు కూడా ఈ కాకినాడ నియోజకవర్గంలో 7 పార్లమెంట్లో కూడా ఉన్నా లేకపోయినా మా సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు గారి ఆధ్వర్యంలో ఎస్సీ బీసీ దగ్గరే ఈ జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ ఒక విగ్రహాన్ని
కాకినాడ నడిపోట్లో ఊరేగింపు చేసి ప్రజలందరూ మేలు కొలపాలా, ఆయన గురించి ఒక రోజు చర్చ జరగాలని చెప్పి 10వ తారీఖున ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అంబేద్కర్ అంటేనే భారతదేశంలో ఎవరూ మర్చిపోలేనటువంటి పేరు. భారతదేశంలో మరి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఒక చట్టాన్నైనా, ఒక న్యాయాన్నైనా, ఒక రాజకీయ వ్యవస్థనైనా మనం ఇంత చక్కగా నడపగలుగుతున్నాం అంటే అది ఒక అంబేద్కర్ వల్లే సాధ్యమైంది. కాబట్టి ఈరోజు ఎవరు మర్చిపోలేని పేరు ఒక అంబేద్కర్ గారని మీరు అందరికీ తెలియజేయడం అయింది. కొల్లబొద్దల అప్పారావు గారు ఇది 8వ సారి అంబేద్కర్ జయంతి చేయడం కాకినాడ జిల్లా మొత్తానికి.